సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంత్రి పొన్నం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా నిర్ణయించాము అని వెల్లడి. కొనసాగుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణ దర్యాప్తు అధికారిగా మసబ్ ట్యాంక్ సిఐ పరశురాం. కూటమి పాలనలో పక్కదారి పట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థ అక్రమంగా కర్ణాటకకు తరలుతున్న సబ్సిడీ కందిపప్పు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న రేషన్ డీలర్లు. విశాఖలో జోరుగా మద్యం అమ్మకాలు 52 కోట్ల మద్యాన్ని తాగేసిన మందుబాబులు. కొల్లేరు ఆక్రమణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఆక్రమణలు అణచివేయాలి అంటూ ఏపీ హైకోర్టుకు ఆదేశం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనపై కేసు నమోదు నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలింపు అడ్డదారుల్లో రాయచూరు పారిపోయినట్లు అనుమానం ఇప్పటి వరకు 100 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ విచారణ ఉద్యోగి రమణమ్మ అక్రమాలకు పాల్పడిందంటూ కార్మికుల ఫిర్యాదు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం టిప్పర్ను తప్పించిపోయి ట్రావెల్స్ బస్సు బోల్తా 4 మృతి 22 మందికి గాయాలు. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో రోడ్డు ప్రమాదం బైక్ను ఢీకొన్న లారీ తల్లి కూతురు మృతి లంగర్ హౌస్ నుంచి ఫలక్నుమా వైపు వెళ్తూ ఉండగా ఘటన. ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్లో భారీ అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. కామారెడ్డి జిల్లా భికనూరు ఆర్గొండ గ్రామాలలో చైన్ స్నాచర్ల హల్చల్ మహిళ మెడలో నుంచి 3 తులాల గొలుసు లాక్కెళ్లిన దుండగులు. కొల్లాపూర్లో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రథోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 19న ముగింపు ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయకూడదు అని నిర్ణయం. వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరగనున్న వేడుకలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పాత్ర మేనిఫెస్టోను విడుదల చేయనున్న కమలనాథులు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు విమానాలు రైళ్లు ఆలస్యం పలు విమానాలు రద్దు. మస్క్ స్పేస్ ఎక్స్ ప్రయోగం విఫలం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే పేలిపోయిన రాకెట్. నిలకడగానే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిందితుడి కోసం కొనసాగుతున్న పోలీసుల వేట. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 709 నిఫ్టీ 177 పాయింట్ల లాస్.